బోనాల రోజు ఒక హాఫ్ అన్ అవర్లో వంట మొత్తం కంప్లీట్ చేశాను. ఏమైనా పండగలు పూజలు ఉండేటప్పుడు వంట చేయడానికి పెద్ద టైం ఉండదు కదా, ఇలా సింపుల్గా ప్లాన్ చేసుకోండి, ఈజీగా వంట చేసుకోవచ్చు. రైస్ కుక్కర్లో బగారా రైస్ పెట్టానన్నమాట. ఎందుకంటే నా దగ్గర స్టవ్ 2 పొయ్యిలదే ఉంది. రైస్ కుక్కర్లో బగారా రైస్ పెట్టేసుకుంటే కొంచెం టైం సేవ్ అవుద్దని బగారా రైస్ పెట్టేశాను. బగారా రైస్కి ఆయిల్ వేసుకొని కొంచెం 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నాను. ఇంకా మసాలా ఐటమ్స్ అన్నీ వేసేసాను బగారాకు కావాల్సినవి. అవి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసుకొని ఫ్రై చేసుకున్నాను. కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకొని ఇంకా బియ్యం వేసుకొని వాటర్ వేసుకొని ఒక పక్కన పెట్టుకున్నా. ఈ లోపల ఆలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఆలు ఫ్రై ఇంకొక పక్క పెట్టాను. ఆలు ఫ్రై కలయి పెట్టేటప్పుడు ఇంకో స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యి ఉంది. ఇంకా వడలు వేసేసుకుంటున్నాను అనమాట. ఆలు ఫ్రై అవుతుంది, ఇక్కడ బగారా అవుతుంది, వడలు కూడా అయిపోతున్నాయి. వడల పిండి అయితే ముందు రోజు నైటే మిక్సీ పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఎప్పుడు చేత్తోనే ఇలా వేసుకుంటాను, అలవాటు. వడలు అవుతుంటే ఇంకొక పక్క ఆలు ఫ్రై అయిపోయింది. ఇంకా చికెన్ కర్రీ కూడా పెట్టేసుకున్నాను. చికెన్ కర్రీ ఇంకొక పక్క అవుతుంటే బగారా రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇటు పక్క బగారా రైస్ అయిపోయింది. ఇంకా గారెలు అయితే అవుతున్నాయి. ఒక్కొక్క వాయి అవుతుంది, తీస్తున్నాను, వేస్తున్నాను. ఈ మధ్యలో ఇవి చేసుకుంటూ అవి చేస్తున్నాను అనమాట. వడలు కూడా అయిపోయేవి. ఇలాంటి మరికొన్ని సింపుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.